హాయ్ హలో నమస్తే. ఎఫ్సిఆర్ఏకి సంబంధించి రంగంలోకి దిగిన మిజోరాం ముఖ్యమంత్రి ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రే కొంతమంది నాయకుల్ని తీసుకొని పోయి అమిత్ షా గారిని గెలిపించాడు. ఏమని ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన ఒక 6 డిమాండ్లు పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రే వెళ్ళి కలిశాడు. ఆయనకు ఒక ఆప్షన్ ఉంది కదా, నేను ముఖ్యమంత్రిని, నేను ఎందుకు పోవాలి, ఇదిగో ఎంపీకి ఒక డెలిగేషన్ ఇస్తున్నాను, ఇది వీళ్ళని తీసుకొని పోయి చెప్పవచ్చు, ఒక ఆప్షన్. రెండో ఆప్షను, మీ పాస్టర్లతో నాకెందుకు స్వామి, నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, మీరు వెళ్ళి ఇచ్చుకోండి అని చెప్పి ఆప్షన్ కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా క్రైస్తవ నాయకులను తీసుకొని పోయి అక్కడ అమిత్ షా గారిని కల్పించి ఒక 6 డిమాండ్లు పెట్టాడు మిజోరాంకి సంబంధించి. ముఖ్యమంత్రి గారి పేరేంటి, లల్దూ హోమా. Mizoram Chief Minister Laldu Homa, he led the entire team to Amit Shah and he told the concerns of all those Christian community because of this FCRA. అది ఒకటి మనకు అర్థమైంది. ఇంకొక అతను ఎంపీ, ఇతని పేరేంటి, డిఎంకే ఎంపీ పి విల్సన్, డిఎంకే ఎంపీ. ఇతను కూడా ఏం చేస్తాడు, దగ్గరుండి తీసుకెళ్ళాడు మొత్తం టీంని తమిళనాడు నుంచి. ఎందుకంటే విజయ్కి ఎంపీలు లేరు. విజయ్ మొన్న పార్టీ పెట్టాడు, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయ్యాడు 2 ఇయర్స్లోనే. బట్ వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, 22-23 మంది ఎంపీలు డిఎంకేకి ఉన్నారనమాట. సో ఆ ఎంపీలు దగ్గరుండి తీసుకెళ్ళాడు. దాంట్లో ఒక పి విల్సన్ అనేటువంటి ఒక ఎంపీ ఈ నాయకుల్ని తీసుకొని పోయి అమిత్ షా గారిని గెలిపించారు. సో మేఘాలయలో అక్కడ ఒక పెద్ద ర్యాలీ చేశారు ఈ ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా. సో కేరళ అంటే ఆల్రెడీ గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు డైరెక్ట్గానే అపోజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే ఉందో కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, వీళ్ళు ఎవడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే గొడవ చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళు మాట్లాడినట్టే. అదే ఎక్కడికి వచ్చినా సరే నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నా. ఇదిగో ఒక జనాభా లెక్కల ప్రకారం 9 నుంచి 9 to 12 మిలియన్ క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీకు తెలుసో లేదో, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక క్రిస్టియన్ జనాభా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఆన్ రికార్డ్ 1%. అత్యధికంగా క్రిస్టియన్ జనాభా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తరువాత వీళ్ళేమంటారు, కేరళలో చాలా తక్కువగా అంటే చిన్న రాష్ట్రం, అది చిన్న రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువే ఉన్నారు క్రిస్టియన్స్ అక్కడ. సరే, ఇక మేఘాలయ, మిజోరాము, వీళ్ళందరూ, నాగాల్యాండ్, ఇవన్నీ కూడా చిన్న చిన్న రాష్ట్రాలు కాబట్టి అక్కడ లక్షల్లో ఉంటారు అంతే. మన మనోళ్ళు మిలియన్స్లో ఉన్నారు. ఇక్కడ మనోళ్ళు 9 to 12% క్రిస్టియన్ పాపులేషన్ మిలియన్లో ఉంది. వీళ్ళందరూ బేసికల్గా వీళ్ళ ఆలోచన ఏదో నాకు తెలీదు. వీళ్ళు ఏం చేయలేరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఇంతమంది ఉంటే మాత్రం వాళ్ళకి రిప్రజెంటేటివ్ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ రిప్రజెంటేటివ్ ఉన్న పొలిటికల్ పార్టీలు వీళ్ళకి అనుగుణంగా లేవు. పొలిటికల్ పార్టీలు వీళ్ళు సరే మనోడని చెప్పి ఒక ఎంపీకి వేయాలి. ఏముందండి, టీడీపీ కానీ వైసీపీ కానీ వేయాలి. ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ వేసి అదిగా ఎంపీ, ఎందుకంటే ఎఫ్సిఆర్ఏకి సంబంధించి క్రైస్తవ నాయకులను పట్టుకొని మీరు కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది కష్టం అండి, మీరు ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ పొలిటికల్ పార్టీలు విల్లింగ్ ఉండాలి కదా. వైసీపీ, టీడీపీ ఇద్దరు విల్లింగ్ ఉండాలి కదా. విల్లింగ్ ఉంటే ఒక ఎంపీని పంపిస్తారు. చంద్రబాబు నాయుడు, నేను అందుకే గతంలో ఏం చెప్పానంటే పొలిటికల్ పార్టీల్లో డెమోక్రసీ పెట్టుకోండి అని మీ దండం పెడతాం. ఈ చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారికి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా డెమోక్రాటిక్గా ఉండండి. అక్కడ క్రిస్టియన్ సమస్య వచ్చినప్పుడు అట్లీస్ట్ క్రిస్టియన్ ఎంపీని రెస్పాండ్ అవ్వమనండి. మిగతా వాళ్ళంటే వదిలేయండి, క్రిస్టియన్ ఎంపీని రెస్పాండ్ అవ్వమనండి. ఆ తెలుగుదేశంలో 23-20 మంది, ఆ ఎన్డీఏలో 20-25 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలు వాళ్ళలో ఒక్కరైనా క్రిస్టియన్ ఉంటారు కదా. తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీలు ఒక్కరన్నా క్రిస్టియన్ ఎంపీ ఉంటాడు కదా. ఉండరా? నక్కానంద్ బాబు అన్న క్రిస్టియనే కదా, వర్లరామయ్య క్రిస్టియనే కదా. వీళ్ళు ఆ తెలుగుదేశానికి సంబంధించిన ఏదో ఒక ఎంపీని వాళ్ళు ఒప్పించవచ్చు కదా. మన సమస్యే కదా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి అక్కడికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేరా? వ్యతిరేకంగా ఓటు ఎట్లా వేయలేరు మీరు. మాకు తెలుసు తెలుగుదేశానికి సంబంధించి కానీ ఇటు వైసీపీ వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడుగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటేసే కెపాసిటీ లేదు, చేయలేసి ఆ పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళేమో ఇక్కడ జగన్ గారి మీదేమో భారతీయ సిమెంట్స్ మీద దాడి చేస్తున్నారు.
అవతల జగన్ గారు ఆయనకి కేసులు పెడుతున్నారు, ఒక స్టాఫ్ని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. అంటే ఎవరిని పెడుతుంటే అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చిన కూడా నలుగురిని పెట్టుకొని. ఆ జగన్ గారు మాకెందుకు వచ్చారు, సైలెంట్గా ఉన్నారు జగన్ గారు. ఉన్న నలుగురిలో మరి వాళ్ళలో క్రిస్టియన్ ఎంపీ ఎవరు లేరు అనుకుంటా, ఉన్న ఒక దళిత గురుమూర్తి ఉన్నాను. బట్ ఐ డౌట్ఫుల్ అయితే క్రిస్టియన్ అయింది అనేది. బట్ ఆ ఉన్న నలుగురు ఎంపీలు క్రిస్టియన్ ఉన్నాడని నేనైతే అనుకోవట్లా. కొద్దిగా కన్సర్న్ ఉండాలి, క్రిస్టియన్ ఉంటే ఓకే ఇది సమస్య ఉందని అర్థమై ఉండేది. బట్ తెలుగుదేశంలో 23 మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఒక క్రిస్టియన్ ఉన్నాడు, నాకు బాగా గుర్తుంది. ఎంపీలు ఎవరో ఒక అతను క్రిస్టియన్ ఉన్నాడు. తనకు ఒక కన్సర్న్ ఉండాలి. కన్సర్న్ ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది కష్టమైంది, తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం, వాళ్ళు ఆపుతారో లేదో తర్వాత సంగతి, ముందు మనం రిప్రజెంటేషన్ ఇది ఇద్దాం క్రిస్టియన్స్ తరపు నుంచి అని చెప్పి మాట్లాడే నాయకులు లేడు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇంతమంది క్రిస్టియన్ జనాభా పెట్టుకొని మీరు, అంటే నేను అందుకే చెప్తాను ప్రతిసారి ఏంటంటే, యు ఆర్ నాట్ పొలిటికల్ ఫోర్స్. మీరు పొలిటికల్ ఫోర్స్ కానీ, ఒక స్ట్రాటజీ కానీ, వ్యూహం కానీ, ప్రెజర్ పెట్టడం కానీ, ఒత్తిడి తేయడం కానీ, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆ మైండ్ సెట్ కానీ మా ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళు వీళ్ళు ఏంటంటే, మాకేమైనా ఓటేస్తున్నారు, వాళ్ళు జగన్ ఓటేస్తున్నారు, నాకెందుకని వాళ్ళు పట్టించుకోరు. ఎన్డీఏ చంద్రబాబు నాయుడు నాకు ఓటేశారా, జగన్ ఓటేస్తున్నారు, సో నాకెందుకులని వాళ్ళు అంటారు. జగన్ గారికి ఏమో ఎంపీలు నలుగురే ఉన్నారు, ఆ నలుగురిలో ఎవరు క్రిస్టియన్ లేడు. ఓకే, అక్కడ భారతీయ సిమెంట్ మీద అక్కడెక్కడ దాడి చేస్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ కష్టాల వలన నాకైతే అనిపించింది. సరే ఏదైనా అంటే ఇక్కడ కనీసం రిప్రజెంటేషన్, ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఎవరు ఆంధ్రప్రదేశ్లో నుంచి ఒక టిపికల్ కండిషన్లో ఉన్నారు. నాకు ఆంధ్రప్రదేశ్ చాలా టిపికల్ కండిషన్లో ఉంది. దానికి ఫస్ట్ మీరు ఒక మంచి ఏమని ఎన్నిసార్లు చెప్పిన ఇదేమంటారు, మిజోరాం డెలిగేషన్ ఒక 6 పాయింట్లు చెప్పారండి. వాళ్ళు చెప్పిన 6 పాయింట్లు ఏదో చెప్తా ఉన్నాను. ఈ 6 పాయింట్లు కనుక ఇక 6 డిమాండ్స్ కెప్ట్ బై మిజోరాం సీఎం అదే పీవీఎల్సీని వీళ్ళు 6 పాయింట్లు చూద్దాం, మిగతా ఎక్కువ మాట్లాడదలుచుకోండి. ది డెలిగేషన్ ఫస్ట్ పాస్ట్ డొనేషన్స్, అసెట్స్, ప్రీవియస్ కంప్లైంట్స్ ఇష్యూస్కి no redress, but the delegation sought assurance that the no new law would not apply to the past delegation assets previous delegation. ఓకే, పాత గతంలో ఇప్పుడు బిల్లు పెడుతున్నారు కాబట్టి ఇంతకు ముందున్న ఆస్తులు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా చట్టం చేయమన్నారట. ఇప్పుడు కొత్తగా బిల్లు ఏంటి, వాళ్ళు ఆస్తులు మీరు కనుక ఎఫ్సిఆర్ఏ ఆ నామ్స్ పాటించకపోతే కంట్రోల్ ఓవర్ ది అసెట్స్ విల్ కమ్ టు ది గవర్నమెంట్. దుర్మార్గమైనటువంటి క్లాజ్ అది. సార్ వాళ్ళు ఏమన్నారంటే, అది ఫారెన్ నుంచి వచ్చిన డబ్బులు మీరు సంపాదించింది కాదు, ఎనీ న్యాచురల్ రిసోర్సెస్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ అని అంటున్నారు వాళ్ళు. ఓకే, అది విదేశాల నుంచి వచ్చింది న్యాచురల్ రిసోర్స్ కిందకి వాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని. మీ పర్సనల్ ప్రాపర్టీ అయితే మీ జోలికి రాము, కానీ ఎవరో దానం పంపించాడు గవర్నమెంట్కి, నువ్వు దాన్ని మిస్యూజ్ చేసి గవర్నమెంట్ తీసుకునేది అంటున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది. ఓకే, సరే నేనేమన్నానంటే, సరే గతంలో ఇంతకు ముందు ఉన్న ఆస్తులు రాకూడదు అని వీళ్ళు ఒక పాయింట్ పెట్టారు. రెండో పాయింట్ ఏం పెట్టారు, చర్చ్ ఓన్డ్ ప్రాపర్టీస్ని, సరే ఆర్ఫనేజ్లు ఇట్లాంటివి అయితే మీకు కొన్ని సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజీలు అవైతే ఓకే అండి, మీరు ఏదో ఒకటి చేసుకోండి. కనీసం చర్చిలకు సంబంధించిన ఆస్తులు, చర్చికి అటాచ్ అయినటువంటి అనాథాశ్రయాలు, ఈ చర్చ్ ఓన్డ్ అసెట్స్ జోలికి రావద్దని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారట. మూడోది, ఆ బిల్లులో ఒక పదం రాశారు, ప్రాసెలిటైజేషన్ అని రాశారు. ప్రాసెలిటైజేషన్ అంటే ప్రాసెలిటైజేషన్ అంటే మత మార్పిడి అనే అర్థం వచ్చే విధంగా ప్రాసెలిటైజేషన్ అంటే ఆశ చూపి మత మార్పిడి పెట్టడం అనేది దాంట్లో యాడ్ చేశారు, బిల్లులో యాడ్ చేశారు ప్రాసెలిటైజేషన్ అని. దానికి వీళ్ళు ఏమంటారంటే, దానికి అసలు డెఫినేషన్ తెలుసా మీకు, కనీసం అర్థం ఉందా? ప్రాసెలిటైజేషన్ అంటే మీకు దానికి ఒక డెఫినేషన్ ఉందా? భారతదేశ చట్టంలో డెఫినేషన్ లేని పదాన్ని తీసుకొస్తే 10 వాడు వేస్తాడు దాన్ని. ప్రాసెలిటైజేషన్ అంటే ఎవరో చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఏం చెప్పుకుంటారండి, పాస్టర్ దగ్గరే పోతారు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు మా పిల్లోడికి ఫీజు కడతానికి డబ్బులు కూడా లేవండి, ప్రార్థన చేయండి అని అడుగుతారు వాళ్ళు. ప్రార్థన చేసిన పాస్టర్ కొద్దిగా మనసు కదిలి మీది వీళ్ళు ఫీజు కూడా లేదని నా దగ్గరికే వచ్చారు ప్రార్థన చేసుకోమని, అరే మన చర్చి నుంచి ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో పాస్టర్ గారు, నువ్వు అది డబ్బులు ఇచ్చి మత మార్పిడి అని చెప్పి నువ్వు ప్రాసెలిటైజేషన్ అని చెప్పి వేసేత లోపల.
దానికి ఒక డెఫినేషన్ ఉండాలి కదా ప్రాసెలిటైజేషన్కి. మత మార్పిడికి సహాయానికి డబ్బులు ఇచ్చి మత మార్పిడికి తేడా ఉంది. అంటే మనవాడైన ఇప్పుడు దారిని పోయే ఎవరికి మీరెవరు సహాయం చేయరు కదా. ఎవరో ఫ్రెండ్ అవుతాడు, ఫ్రెండ్ అయిన తర్వాత ఫ్రెండ్ కష్టాలు చెప్పుకుంటాడు, నువ్వు అతనికి హెల్ప్ చేస్తావు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి ఫ్రెండ్షిప్ చేసినట్ట. అలాగే వీళ్ళందరూ పాస్టర్లు వీళ్ళందరూ ఏంటంటే ముందు ఏదో స్వార్థ చెప్పుకుంటారు, వాళ్ళు మతం మారుస్తారు. ఫస్ట్ మతం మారిన తర్వాత వాళ్ళు బ్రదర్లు అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత వీళ్ళు హెల్ప్ చేస్తారు. దాన్ని ప్రోసెలిటైజేషన్ అని చెప్పి వీళ్ళు పదం తీసుకొచ్చి పెడితే దట్ ఈస్ ఎ డేంజరస్ వర్డ్. అది ఆ బిల్లులో తీసేయండి అని వీళ్ళంతా రిప్రజెంటేషన్ మిజోరాం సీఎం ప్లస్ ఈ ఎంపీలు వెళ్ళి ఇచ్చినటువంటి లెటర్ అనమాట. హ్యుమానిటేరియన్ చారిటబుల్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, రిలీఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి అవి దెబ్బ కొడతాయి కదా, మీరు చేయకూడదు. హార్స్ పెనాల్టీస్ని ఎత్తేయండి అని చెప్పి 5వ పెట్టారు ప్రొసీజరల్. మీరు ప్రొసీజర్లోకి వెళ్ళండి, ఆడిటింగ్ చేసుకోండి, సీసేయండి. సరిగ్గా చేయకపోతే నోటీసులు ఇవ్వండి, నోటీస్ ఇవ్వతే ఫైన్ వేయండి, ఇట్లాంటివి చేయండి. కానీ హార్స్ పనిష్మెంట్ ఇది, ఆస్తులు తీసుకెళ్ళిపోవటం అనేది హార్స్ పనిష్మెంట్, అది కరెక్ట్ కాదు. లీగల్ సేఫ్ గార్డ్స్ మీరు ఇవ్వాలి. మాకు కూడా లీగల్ చాలా ఉంది, అది మొత్తం మన చదవటం వేస్ట్. నేను ఎందుకంటే నా వీడియోలు ఎక్కువ అవుతున్నాయి, 10-15 నిమిషాలు మీరు ఎక్కువ మాట్లాడదలుచుకో. సో అల్టిమేట్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ that I'm feeling bad for Andhra Pradesh. Again and again I'm feeling bad Andhra Pradesh. నేను తెలంగాణ గురించి I'm not worrying because Congress government. Obviously the bill నడుకుంటుంది అక్కడ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, కర్ణాటక we're not worrying because that is also Congress government. తమిళనాడు ఈవెన్ దో విజయ్ గవర్నమెంట్ బట్ అపోజిషన్ వెంట్. ఎవరు డిఎంకే వాళ్ళు, ఇది పి విల్సన్ వెళ్ళి కలిశాడు, పి విల్సన్. కేరళ కాంగ్రెస్ గవర్నమెంట్ దట్స్ లీవ్ ఇట్. అడితిరిగి ఆంధ్రప్రదేశ్, ది మెజారిటీ క్రిస్టియన్ పాపులేషన్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీకు రిప్రజెంటేషన్ లేదు అక్కడ. వీళ్ళు సైలెంట్గా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ బిల్లుకి మద్దతు ఇస్తాం 100%. వాళ్ళు ఆల్రెడీ గొల్లబాబురావు గారు ఆల్రెడీ రాజ్యసభలో చెప్పాడు ఈ బిల్లు చాలా మంచిదని. ఆయన చదవకుండా చెప్పారా, చదివి చెప్పారా అంటే ఆయన ఇచ్చినప్పుడు ఇదంతా తెలీదు. గొల్లబాబురావు గారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంత గొడవ రాలా. సరే ఇప్పుడైనా మనసు మార్చుకుంటారో లేదో మనకు తెలియదు. ఆయన బిల్లుతో తప్పలేదు. ఆ రోజు మణిపూర్లో ఏమన్నారు, తప్పేం లేదు అసలు, మణిపూర్లో ఏం జరగలేదని వైసీపీ వాళ్ళు విజయసాయిరెడ్డి చెప్పాడు. ఆ రోజు విజయసాయిరెడ్డి చేసిన స్టేట్మెంట్ వల్ల జగన్కి ఎంత నష్టం జరిగింది. విజయసాయిరెడ్డి చేసిన ఒక స్టేట్మెంట్ వల్ల ఐఎమ్ ద విట్నెస్. సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పారు దాన్ని. ఇదిగో విజయసాయిరెడ్డి మణిపూర్లో అసలు ఏం జరగలేదు అన్నాడు, ఆడపిల్లల్ని బట్టలపై తీసుకొట్టారు అక్కడ అని చెప్తే బాగా నెగిటివ్ అయిపోయింది జగన్కి సోషల్ మీడియాలో. నేను అప్పుడు వైసీపీకి ప్రమోట్ చేస్తున్నా. నేను అప్పటికి చెప్పాను, పెద్దలకు చెప్పాను నేను, సార్ ఆయన ఎందుకు స్టేట్మెంట్ చేశాడు విజయసాయిరెడ్డి గారు, ఇది ఇలా తిప్పుకున్నారు సోషల్ మీడియాలో, మీ వైసీపీ దెబ్బ కొట్టిద్దని. అప్పుడు నేను వైసీపీ వాళ్ళతో సత్సంబంధాలతో కలిగాను. ఇప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ద టీడీపీ ఆర్ వైసీపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నెవర్ పార్ట్ ఆఫ్ దాట్. నాకు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు నాకు మెంబర్షిప్ నేను వాళ్ళు భాగస్తాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భాగం కానప్పుడు, వాళ్ళలో భాగం కానప్పుడు వాళ్ళ నా శత్రుత్వం కూడా ఉండదు. వెన్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఐఎమ్ నాట్ ఎనిమీ టు దమ్ ఈవెన్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేనేమంటానంటే వైసీపీ మీద టీడీపీ మీద నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. నేను ఒకటి టాపిక్ మీద మాట్లాడుతున్నా, కన్సర్న్ మీద మాట్లాడుతున్నా, కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నా, పొలిటికల్ పార్టీల అప్రోచ్ గురించి మాట్లాడుతున్నా, ఈ పొలిటికల్ పార్టీల అప్రోచ్ వల్ల జరిగే నష్టం గురించి మాట్లాడుతున్నా. ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్నట్టు క్రిస్టియన్ పాపులేషన్ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నా. అప్పటికప్పుడుగా అర్థాలు మార్చేయకూడదు. అక్కడ మణిపూర్లో కొట్టినప్పుడు 2 పొలిటికల్ పార్టీలు వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఏం జరగలేదు, నరేంద్ర మోడీ గారు ఎక్స్ట్రాడినరీ లీడర్ అని చెప్పారు. అక్కడ దాడి జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ దగ్గర గొల్లబాబురావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది పర్లేదు మంచి బిల్లు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. బిల్లు మంచిదేనండి, బట్ ఆ క్లాజ్ మొత్తం చదవలేదు. ఇప్పుడు గొడవ అయిన తర్వాత, పెద్ద గొడవ అయిన తర్వాత ఇప్పుడు ఏమన్నా రియలైజ్ అయ్యారేమో నాకు తెలియదు. నాకు ఇప్పుడు రియలైజ్ అయ్యారో లేదు తెలియదు. నేను ఇంకోసారి అదే చెప్తాను, వైసీపీలో ఉంది నలుగురే, వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ వైసీపీ, బట్ వీఆర్ వరింగ్ టీడీపీ. టీడీపీలో అంతమంది ఎంపీలు ఉన్నప్పుడు ఒక్కరైనా సరే క్రిస్టియన్ ఎంపీ లేడా? వాళ్ళకి ఈజీగా యాక్సెస్ వచ్చింది కదా. ఈ క్రిస్టియన్ పాస్టర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి మీరు వాళ్ళని అడగాలి కదా. అడగడానికి కనీసం ఎంపీలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తున్నారండి. మీ క్రిస్టియన్ నాయకులు చెప్తున్నారు, సార్ ఎంపీలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మాకు అసలు ఎవరు కోటేయాలో తెలియట్లేదని చెప్తున్నారు. నిజంగా రోజు చెప్తున్నారు, మాకు అసలు ఎవరు కోటేయాలో తెలియట్లేదండి ఆంధ్రప్రదేశ్లో.
మాకు నాయకుడు ఎవరో తెలియదు, ఆప్షన్ లేదు, వీళ్ళిద్దరు లాక్ చేసేసారు. జగన్ లాక్ చేశాడు, చంద్రబాబు నాయుడు లాక్ చేశాడు, కాంగ్రెస్ క్యాడర్ కూడా లేదు, కనీసం కార్పొరేట్ క్యాడర్ కూడా లేడు, మాకు అసలు ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ మాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి చాలామంది ఏడుస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అది వీళ్ళందరూ పేదలు అవుతారు. వీళ్ళందరూ ఏమో సార్ పోనీ అని పొలిటికల్ పార్టీలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాగా వెళ్ళటానికి, లేదంటే జగన్ లాగా పొలిటికల్ పార్టీ పెడతానికి, చంద్రబాబు నాయుడు లాగా పొలిటికల్ పెడితే వీళ్ళందరూ పేదోళ్ళు రోడ్ల మీద అడుగు తినేటువంటి వాళ్ళు ఇళ్ళే నుంచి పొలిటికల్ పార్టీ పెడతారు. అది మనంటాడు పొలిటికల్ పార్టీ పెడితే ఎవడు చేరడు. పాప అది విజయ్ కుమార్ అని పొలిటికల్ పార్టీ పెట్టాడు, తిరుగుతూ ఉన్నాడు. పాప ఆయన అంటే ఒక 2,000-3,000 మంది కూడా లేరు. వీళ్ళంతా కూడా. కాబట్టి ఉన్న 2 పొలిటికల్ పార్టీల్లో ఎవరు ఒకరు ఇండియా బ్లాక్లో రోజు నేను కొట్టుకుంటుంది. అందుకే రోజు నేను కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ ఉన్న 2 పొలిటికల్ పార్టీలు బలమైన పార్టీలు లాక్ చేయటం అన్యాయం. 2 పొలిటికల్ పార్టీలు లాక్ చేయటం అన్యాయం. ఒక పార్టీ అనేది 100% వీళ్ళకి అండగా ఉండాలి. దిట్స్ హ్యూజ్ క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు లాక్ చేయకూడదు. నరేంద్ర మోడీ దగ్గర వీళ్ళిద్దరిని అందరిని తీసుకెళ్ళి ప్లీజ్ అట్లీస్ట్ ఒక పొలిటికల్ పార్టీ ప్లీజ్ కమ్ టు దిస్ ప్యూర్ సెక్యులర్ సైడ్ అండ్ బీ సపోర్టివ్ టు ది క్రిస్టియన్ కమ్యూనిటీ. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం. నా ఆవేదనతో చెప్తాను, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇంకో పదే చెప్తున్నా. ఎందుకంటే సార్ నేను ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఎలాగో టీడీపీ వైసీపీలు నన్ను దగ్గర కూడా రాని నాకు అర్థమైపోయింది. అయినా సరే నేనేంటంటే ప్రజల కోసం చెప్తాను. ఇది నాకు అన్యాయం అనిపిస్తే నేను వెంటనే నా మనసులో ఉన్నది కక్కేస్తాను నేను. అది దట్స్ ఆల్ వాట్ ఐ డూ. ఇంకా పర్క్యూషన్స్ ఆ తర్వాత వచ్చే కారణాలు అవన్నీ నేను ఐ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. నమస్కారం.